ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం నుంచి 19వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత తస్యా యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట దీపము నిశ్చలంగా ఉన్నట్లుగా మనస్సు నియంత్రించబడిన యోగి తన పరతత్వ ధ్యానంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. ఎంత సింపుల్గా చెప్తున్నారో చూడండి శ్రీకృష్ణ భగవానుడు. గాలి లేని చోట ఒక జ్యోతి ఎంత స్థిరంగా వెలుగుతూ ఉంటుందో, అలాగే తన మనసుని ఒక యోగి తన మనసుని కంట్రోల్లో ఉంచుకున్నటువంటి యోగి, లేదా నియంత్రించబడినటువంటి యోగి, మనస్సును నియంత్రించబడినటువంటి యోగి తను ఎల్లప్పుడూ ప్రతి క్షణము ఆ భగవంతుని తత్వంలోనే, ఆ పరతత్వంలోనే, భగవంతుని తత్వంలోనే, భగవంతునితో అనుసంధానం అవుతూనే కొనసాగిస్తాడు తన జీవితాన్ని అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. సరేనండి, రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.